సావిత్రిబాయి పూలేల ఫోటోల్ని యూనివర్సిటీలో పెట్టడం కొరకు ఒక పెద్ద యుద్ధం నడిచింది. ఇళ్ళకెళ్ళి లోపలికి వైస్ ఛాన్సలర్ గదిలోకి పోతే దాంట్లో శ్రీ మహావిష్ణు పాదుకల్ని వైస్ ఛాన్సలర్ తన వెనక పెట్టుకున్నది. ఇంకో పక్కకు వివేకానందుంది పెద్ద పోర్ట్రైట్ పెట్టింది. కానీ మొత్తం తన గదిలో ఎక్కడా కూడా ఈ దేశాన్ని మార్చినటువంటి, ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి అంబేద్కర్, పూలే, సావిత్రిబాయి పూలేల బొమ్మలు లేవు. దాన్ని బట్టి సునైనా సింగ్ వైస్ ఛాన్సలర్ మొత్తం ఈ యూనివర్సిటీని అంతా కూడా బ్రాహ్మణికల్ యూనివర్సిటీగా, హిందూ యూనివర్సిటీగా నడపడం కొరకు ప్రయత్నం చేస్తుంది. దాన్ని కౌంటర్ చేయడం కొరకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఈ యూనివర్సిటీని డెమోక్రటైజ్ చేయడం కొరకు, ఈ యూనివర్సిటీని సెక్యులరైజ్ చేయడం కొరకు ఇంకొక నుంచి యుద్ధం నడుస్తాం. ఇక్కడ నడుస్తున్నటువంటి యుద్ధం ఈ యూనివర్సిటీలో ఇవాళ మనం ఏ శక్తులకైతే సపోర్ట్ చేస్తున్నామో, మనం సపోర్ట్ చేస్తున్నటువంటి శక్తులు సెక్యులరిస్టులు, మనం సపోర్ట్ చేస్తున్నటువంటి శక్తులు డెమోక్రాట్లు, మనం సపోర్ట్ చేస్తున్నటువంటి శక్తులు పూలే, అంబేద్కర్, మార్క్స్ ఐడియాలజీ తోటి దేశాన్ని మార్చాలనుకున్నటువంటి శక్తుల పక్షాన మనం నిలబడుతున్నాం. ఇంకో వైపున ఇదే యూనివర్సిటీలో ఉన్నటువంటి కొద్దిమంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రొఫెసర్లు ఈ యూనివర్సిటీలో బ్రాహ్మణిజాన్ని నెలకొల్పడం కొరకు అగ్రకుల వైస్ ఛాన్సలర్ కు, రిజిస్ట్రార్ కు సపోర్ట్ చేసేటటువంటి వర్గం కూడా ఇంకో వైపు ఉన్నది. ఇక్కడ పెట్టినటువంటి భారీ అంబేద్కర్ పోర్ట్రేట్ ని తీయించడం కొరకు ఒక పెద్ద యుద్ధం నడిచింది. దీన్ని తీపియడానికి యూనివర్సిటీ క్లీనింగ్ కమిటీ అని పెట్టి అంబేద్కర్ పోర్ట్రేట్స్ తీయడం కొరకు ఒక పెద్ద మూవ్మెంట్ నడిచింది. ఇక్కడ అంబేద్కర్ పోర్ట్రేట్స్ ను పరిరక్షించుకోవడం కొరకు ఇక్కడ నెల రోజుల ఉద్యమం నడిచింది. అంబేద్కర్ పోర్ట్రేట్స్ ని ఇక్కడ నుంచి తీయించడం కొరకు ఎస్సీ, ఎస్టీ ప్రొఫెసర్లను పెట్టి యూనివర్సిటీ క్లీనింగ్ కమిటీ అని పెట్టింది. క్లీనింగ్ కమిటీ అంటే దాని అర్థం ఏంటిది అని అంటే వీటన్నిటిని తీయటం. ఒకవేళ క్లీనింగ్ కమిటీ యూనివర్సిటీని క్లీన్ చేయాలంటే ఫస్ట్ వైస్ ఛాన్సలర్ గదిలో ఉన్నటువంటి వివేకానందుని బొమ్మని, శ్రీ మహావిష్ణువు పాదుకల్ని క్లీన్ చేసిన తర్వాత అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి చేతులు వేయాలి. అది జరగలే. జియోగ్రాఫికల్ గా ఈఎఫ్ఎల్యు యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే ఉండటం వల్ల ఉస్మానియా యూనివర్సిటీ గత 50 ఏళ్లుగా, గత 30 ఏళ్లుగా పూలే అంబేద్కర్ ఐడియాలజీ ఆఫ్టర్ 90s తర్వాత మండల్ రిజర్వేషన్ ఈ దేశంలో అమల్లోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎడ్యుకేటెడ్స్ మధ్యన ఒక ఐక్యత ఏర్పడతా ఉంది. ఈ ఐక్యత మొత్తం దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణ రాజకీయాలకు, బ్రాహ్మణ విద్యకు ప్రమాదంగా మారబోతా ఉంది. దీన్ని కౌంటర్ చేసేటటువంటి దేశంలో ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ. ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని వచ్చిన దాంట్లో మొట్టమొదటి ఘనత ఉస్మానియా యూనివర్సిటీదే. ఆ ఘనత మిగతా ఎవ్వరికీ లేదు. ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఊహలోకి కూడా లేకుండా ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవటం అనేది ఇంపాసిబుల్. ఎందుకు అనంటే 69లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకుల రాజకీయ నాయకత్వం అంతా కూడా తెలంగాణని తమ రాజకీయ భవిష్యత్తు కోసం అమ్ముకుంటే 2009లో వచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు వందల కేసులు, దెబ్బలు, తలలు బలపట్టుకొని రక్తం దారలాగా బారబట్టుకొని కూడా అప్పర్ కాస్ట్ వాళ్ళని కూడా అమ్మనీయకుండా అట్టను నిలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ ప్రజలు, ఈ విద్యార్థులు. ఈ యూనివర్సిటీ పక్కనే ఉన్నటువంటి ఇఫ్లు యూనివర్సిటీ దాని ప్రభావంతో, పూలే అంబేద్కర్ ఐడియాలజీ తోటి ఈ యూనివర్సిటీలో కొద్దిమంది తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పిల్లలు, కేరళ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బెంగాల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీలే కాదు వీళ్ళకు కొద్దిమంది బ్రాహ్మణ్ ప్రోగ్రెసివ్ సెక్షన్ కూడా, మిగతా ఓబీసీ సెక్షన్స్ కూడా వీళ్ళకి యాడ్ కావడంతో అందరూ ఇక్కడ పూలే అంబేద్కర్ ఐడియాలజీని ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకున్నారు. దీని మూలంగానే ఇక్కడ ములసీర్ అనే ఒక మైనారిటీ చనిపోయిండు, దాని తర్వాత ఇంకొక మైనారిటీ విద్యార్థి చనిపోయిండు, ఒక ఒరిస్సా మహిళ చనిపోయింది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి 12 మంది విద్యార్థులు పిహెచ్డి కాకుండా ఆపేసింది. దీంట్లో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే 4 విద్యార్థులు పిహెచ్డి సబ్మిషన్ టైంకి వచ్చిన తర్వాత నీ పిహెచ్డిని క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పడంతో పిచ్చిలేసి తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 2 మన దగ్గరకు వచ్చి కూడా నా పిహెచ్డిని ఆపేసేసారు, నా సమస్యను కూడా మీరు చూడండి అని అన్నారు. వాడికి 30 ఏళ్ళు వచ్చిన తర్వాత 4 ఏళ్ళు సీరియస్ గా పిహెచ్డి వర్క్ చేసిన తర్వాత తీరా సబ్మిట్ చేసేటటువంటి టైం వచ్చేసరికి నువ్వు పిహెచ్డిని ఆపేస్తే వాడు ఇంటికి పోలేడు, ఇక్కడ ఉండలేడు, ఎక్కడికి పోవాలనో అర్థం కాక పిచ్చిలేసి చెట్లకు సూసైడ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఈ యూనివర్సిటీలో ఉన్నది.
మొత్తం యూనివర్సిటీ అంతా హౌసింగ్ స్కామ్ కూడా నడిచింది ఇక్కడ. కేవలం రెంట్ మీద 7.5 లక్షల 8.5 లక్షల రూపాయల స్కామ్ నడిచింది. ఇది ఆడిట్ రిపోర్ట్ లో బయటపడేసరికి తిరిగి మళ్ళీ డబ్బుల్ని వెనక్కు పే చేసినటువంటిది ఎవిడెన్స్ తో సహా ఇక్కడ ఉన్నాం. ఈ యూనివర్సిటీలో మొత్తం స్కామ్లే. పుస్తకాలు అమ్ముకోవటం, స్క్రాప్ అమ్ముకోవటం, రంగులేపియటం, అడ్మినిస్ట్రేషన్, కాగితాలు, చెత్త చెదారం, ఇంకు, ప్రతిదాన్ని లక్షల రూపాయల బిజినెస్ నడుస్తా ఉన్నది. ఈ లక్షల కోట్ల రూపాయల బిజినెస్ ని కంట్రోల్ చేయడం కొరకు ఈ విద్యార్థులంతా స్ట్రగుల్ చేస్తున్నారు. ఎక్కడైనా సరే ఈ దేశంలో ఇట్లాంటి విశ్వవిద్యాలయాల్ని ఎస్టాబ్లిష్ చేయడంలో పూలే అంబేద్కర్ పాత్ర గణనీయమైంది. ఈ విద్యాలయాలు జ్ఞానం కోసం కానీ ల్యాండ్ ఆర్డర్ కోసం కాదు అని చెప్పి మేము రాత్రి ఆర్గ్యుమెంట్ చేసినాం. ఒక అద్దం బలగొట్టడం అనేటటువంటిది, వ్యాండ్లింగ్ ఆఫ్ బ్రేకింగ్ ఆఫ్ గ్లాస్ అనేది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇన్ ద యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి వైస్ ఛాన్సలర్ చెప్తే, ఈ దేశంలో ఈ యూనివర్సిటీలో ఒక దళిత విద్యార్థి యొక్క బతుకు పగిలిపోయినటువంటి అద్దం కంటే దుర్మార్గమైనటువంటి ఒక అద్దం 200 రూపాయలు పెడితే వస్తుంది. ఒక విద్యార్థి 2 సంవత్సరాలు వాని జీవితం కొలాప్స్ అయిపోతే మొత్తం జనరేషనే పోతుంది. ఇట్లా 30 మంది విద్యార్థులు ఉన్నారు ఈ యూనివర్సిటీలో. అంటే ఒక అద్దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కూడా ఈ యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు లేదు. కాబట్టి మేము అడిగింది ఏంటి అని అంటే, నువ్వు పోలీస్ డ్యూటీ చేయడానికి వైస్ ఛాన్సలర్ గా వచ్చినవా, జ్ఞానాన్ని పంచడానికి, జ్ఞానాన్ని విస్తరించడం కొరకు వైస్ ఛాన్సలర్ గా వచ్చినవా? జ్ఞానాన్ని విస్తరించడానికి వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఉన్నది, అకాడమిక్స్ ని ఇంప్రూవ్ చేయడం కొరకు వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఉన్నది. కానీ పోలీస్ డ్యూటీ చేయడం కొరకు, ల్యాండ్ ఆర్డర్ కోసం కాదు, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం కొరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, జ్యుడిషియల్ తీర్పులు చేయడం కొరకు న్యాయ వ్యవస్థ ఉంది. నువ్వేమిట్టుకున్నావు అని అంటే జ్ఞానాన్ని పంచడం కొరకు ఉన్నావు. జ్ఞానాన్ని పంచేటటువంటి పని వదిలిపెట్టి ఏమీ చేయట్లేదు. ఇంతవరకు సింగిల్ ఆర్టికల్ రాయలే. ఒక దమ్మున్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్టికల్ వైస్ ఛాన్సలర్ రాయలేదు. అంటే ఏ రేంజ్ లో ఉన్నదో అర్థం చేసుకోండి. మేము అడిగింది ఏంటిది అని అంటే, ఫస్ట్ ఇచ్చినటువంటి పనిష్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసుకున్న తర్వాతనే మీతో టాక్స్ ఉంటాయి, లేకుంటే లేదు అని చెప్పినాం. పని ఏమంటుంది అని అంటే, మీరు ఒకసారి అప్పీల్ లెటర్ ఇస్తే నేను దాన్ని రివ్యూ చేస్తా అని అన్నాడు. ఒకసారి మరణ శిక్ష విధించినా కూడా తిరిగి క్షమాభిక్ష పెట్టుకునే అధికారం కూడా ఉన్నది. వాడు తప్పు చేయలేదని చెప్పుకునేటటువంటి అవకాశం కోర్టు ముందున్నది, రాష్ట్రపతి ముందున్నది. కానీ ఇఫ్లూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ముందు లేదు. ఇంత దుర్మార్గం నడుస్తుంది ఇక్కడ. ఒక్క మోహన్ తర్వాత సతీష్, ఆ పిల్లాడు ఎస్ఎఫ్ఐ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇంకొక పిల్లోడు ఉన్నాడు సుభాష్, ఈ ముగ్గురు యూనివర్సిటీ నుంచి పంపిస్తే ప్రశ్నించేవాడు ఎవడు ఉండడు. ఇవాళ ఈ యూనివర్సిటీ పరిస్థితి ఏంది అంటే, 24 గంటలు అంబేద్కర్ పూలే అని మాట్లాడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఫ్యాకల్టీస్ కూడా 2 అడుగులు ముందుకు వచ్చి నిలబడి మాట్లాడే వాతావరణం లేనటువంటి పోలీస్ డ్యూటీ చేస్తుంది వైస్ ఛాన్సలర్. దీన్ని మనంగిన ఆపకపోతే ఇఫ్లూ యూనివర్సిటీ అనేది ఈ నుంచి లక్ష్మీపేట దాకా పోయొచ్చింది. ఈ దేశంలో దళితులపైన, ఆదివాసీలపైన, మైనార్టీలపైన జరిగినటువంటి దాడులన్నిటికీ స్పందించినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత ఇమ్మీడియట్లీ ఇఫ్లూ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఈ విద్యార్థుల్ని, పోరాడే విద్యార్థుల్ని, అంబేద్కర్ పూలే ఐడియాలజీ కోసం నిలబడ్డటువంటి విద్యార్థుల్ని మనం కాపాడుకోలేకపోతే మన కళ్ళ ముందర మనమే చూస్తూ అంబేద్కర్ పూలే ఐడియాలజీని చంపిన దాంట్లో మనం భాగమవుతాం. కాబట్టి వీళ్ళ పైన ఉన్నటువంటి ఈ రెస్టిగేషన్ ని మనం ఎత్తిస్తే ఇది ఒక మహా విజయం. ఇది మొత్తంగా దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు సంకేతంగా మారబోతుంది. ఆ పని జరిగేంత వరకు పెద్ద ఎత్తున ప్రతిరోజు మన పార్టిసిపేషన్ని, మన సంఘాల యొక్క శక్తిని పెంచేటటువంటి బాధ్యతని పర్సనల్గా ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా, సంఘాల బాధ్యతే కాదు, సంఘంగా మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరం వ్యక్తిగతంగా కూడా మనం ఆ బాధ్యతల్ని తీసుకొని ప్రతిరోజు మనం ఈ రెస్టిగేషన్ ని ఎత్తేసేంత వరకు, తర్వాత ఈ వైస్ ఛాన్సలర్ ని సస్పెండ్ చేసేంత వరకు మన పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి, అందులో భాగంగా అది సాధించే వరకు మనం ఈ మూమెంట్ ని, ఈ ఉద్యమాన్ని కంటిన్యూగా నడపాలని చెప్పి, ఈ మూమెంట్ అనేటటువంటిది ఇవాళ ఇఫ్లూ ఉస్మానియా యూనివర్సిటీ, రేపు హెచ్సియు రావాలి, మను రావాలి, కాకతీయ యూనివర్సిటీ రావాలి. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎస్సీ సంఘాలు ఒక 200 సంఘాలు ఉన్నాయి. సంఘానికి ఒక మనిషి వచ్చినా 200 మంది వస్తారు. ఎస్టీ సంఘాలు ఉన్నాయి, మైనార్టీ సంఘాలు ఉన్నాయి. ఎలక్షన్స్ అయిపోయినాయి. మన వాళ్ళని మొత్తం కూడా ఈ యూనివర్సిటీకి పిలిపిద్దాం. ఈ యూనివర్సిటీలో అడుగు పెట్టనీయకపోతే సెకండ్ గేట్, ఫస్ట్ గేట్ దగ్గర కూర్చుందాం. వైస్ ఛాన్సలర్ లోపలికి రాలేదు, రిజిస్ట్రార్ లోపలికి రాలేదు,
మొత్తం ఈ ఈఎఫ్ఎల్యు యూనివర్సిటీని దిగ్బంధించడం ద్వారా మాత్రమే ఈ దళిత విద్యార్థుల్ని, ఓబీసీ మైనారిటీ విద్యార్థుల్ని ఉన్నత చదువులు చదువుకోవడం కొరకు మనం కాపాడుకోగలుగుతాం. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మనకు చదువుకోవడానికి అవకాశం ఇస్తే సునైనా సింగ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశాన్ని చంపడానికి ఇక్కడికి వచ్చింది. కాబట్టి సునైనా సింగ్ ఉండాలన్నా, అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ అమలు కావాలన్నా మనం డిసైడ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.